హాయ్ ఫ్రెండ్స్! టుడే రెసిపీ నిమ్మకాయ పచ్చడి. ముందుగా ఇక్కడ నేను 40 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇందులోని హాఫ్ నిమ్మకాయలని రసం కోసం అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ తీసుకొని మనకి 8 ముక్కలు గాని కట్ చేసుకోవచ్చు. 6 ముక్కలు గాని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నిమ్మకాయని నేను 4 ముక్కలుగా, ఇంకో నిమ్మకాయని నేను 8 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే ఏసేసుకోవాలి. ఇందులో ఉన్న ఇత్తనాలు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు రసం కోసం మిగతా నిమ్మకాయలను కూడా తీసేసుకొని రసం అయితే పిండేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయలని ఇందులో హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను పసుపు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా రసాన్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని రోజు మార్చి రోజు కలుపుకుంటూ 10 డేస్ పాటు మనం ఊరబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 ½ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలి. అదే పాన్‌లో 1 కప్ వరకు ఆయిలు, ఆవాలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు కారం కూడా వేసేసుకోవాలి. అలాగే మెంతి పిండిని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఫైనల్‌గా మనం పోపు కూడా వేసేసుకొని కలుపుకున్నామంటే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్